అందరికీ నమస్తే. నేను మీ వెంకటేశ్వరని మాట్లాడుతున్నాను. వందే మాతరం అనే పాటని రచించి 150 సంవత్సరాలు గావించిన సందర్భంగా అసలు వందే మాతరం అనే పదానికి ఎంత గర్వంగా మనం ఎందుకు చెప్తున్నాం అని చెప్పి ఈ సందర్భంగా మనం ఒకసారి గుర్తు చేసుకుంటే, వందే మాతరం అనే పదాన్ని అల్లూరి సీతారామరాజు గారు వందే మాతరం అని తన ప్రాణాలను సైతం అర్పించి మన పోరాట సమరయోధుల్లో ఒకరుగా నిలవటం మనం చూసాం. కానీ ఇది వాస్తవానికి వెళ్తే కేడీపేట అనే గ్రామంలో ఆయన్ని ఒక చెట్టుకు కట్టి వందే మాతరం అనే పదాన్ని అంటే వందే మాతరం అంటే మన భారత భూమికి, మాతృభూమికి నమస్కరించుకున్న పదాన్ని, నమస్కరిస్తున్నట్టు అనే పదాన్ని ఆపమని, ఆపితే వదిలేస్తాను, ఇట్టి పరిస్థితుల్లోనూ మీ తెల్లదొర యొక్క కొరడా దెబ్బలకు నా స్వరం తలవంచదని చెప్పి వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం అంటూ తుది శ్వాస విడిచే వరకు, ఆఖరి రక్తపు కారే వరకు కూడా, చివరి రక్తపు పుట్టిన కారే వరకు కూడా ఈ పదాన్ని, వందే మాతరం అనే నినాదాన్ని ఆపకుండా ఆయన మన స్వాతంత్రం కోసం ప్రాణాలు విడిచిన సందర్భం గుర్తు చేసుకుంటూ, ఈ పదానికి పోరాట శక్తి ఉందని ఒక్కసారి గుర్తు చేసుకుంటూ, ఎట్టి పరిస్థితుల్లో మన భారతీయులందరూ కూడా మన భారతీయ సంస్కృతిని రాబోయే రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా వెలుగెత్తి చూపాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటూ, వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం. జై హింద్.